తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించాలని బీజేపీ జాతీయ నాయకులు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగబోయే భారీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఖమ్మం మరియు పార్లమెంటు అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు భద్రాద్రి జిల్లాలో నమోదవుతున్న నేపథ్యంలో వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సభను నిర్వహిస్తామంటున్న ఖమ్మం వరంగల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దుర్గారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఏ విధంగా కూడా అత్యధిక సీట్లు సాధించాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు వరుస పర్యటనలతో తెలంగాణలో అయితే పర్యటిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ప్రసంగం అయితే ఉండబోతుంది. ఏదైతే ఖమ్మం మరియు మహిబాద్ పార్లమెంటు అభ్యర్థుల విజయాన్ని కాంక్షతో ఆయన అయితే ఈ పర్యటన చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే దీనిపై మనతో మాట్లాడడానికి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ మరియు అదేవిధంగా వరంగల్ ఖమ్మం క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ధర్మారావు గారు ఉన్నారు. వీరిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, జరగబోయేటటువంటి సభకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు స్వయంగా వారు ఇక్కడికి వచ్చి ఇద్దరి అభ్యర్థుల యొక్క విజయాని కోసము పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వసనీయతను పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోవటము. గత 10 సంవత్సరాల యొక్క పరిపాలనలో మోడీ గారు అనేకమైన పథకాలు పేదవాళ్ళు చేసినారు. పేదవాళ్ళకి ముందే రీచ్ అయిపోయినాడు ఆయన. మాకంటే ముందే పేదవాళ్లకు ప్రధానమంత్రిగా ఎప్పుడు లేని రీతిలో గత 75 సంవత్సరాల్లో మొదటిసారి ప్రధాని పేదవానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి అదే పెట్టుబడి భారతీయ జనతా పార్టీకి, అదే ప్రామాణికం, అదే విశ్వసనీయత. కాబట్టి విశ్వసనీయత కలిగిన నేతను ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. పేదలు అధిక శాతము, దేశంలోని 72% మంది పేద వర్గాలు మళ్ళీ మోడీ గారు ప్రధాని కావాలి మూడోసారి అనే విషయాన్ని చెప్పకని చెప్తున్నారు. కాబట్టి దేశంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినప్పుడు కూడా 82% భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నది. సార్, ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే బీజేపీ పార్టీ అంటే ప్రజలకు చేసినటువంటి పథకాలు ఏవి కూడా ప్రజల్లోకి తీసుకపోకపోవడం వల్లనే అంటే ప్రజలైతే ఓట్లు వేయలేదని కూడా తెలుస్తుంది. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాటిని ప్రజలకు ఏ విధంగా తీసుకుపోతున్నారు? శాసనసభ ఎన్నికలు ఏంటంటే గల్లీ నుంచి మరి హైదరాబాద్ వరకు మరి ప్రజలు ఆలోచన చేసినా అంతవరకే పరిమితం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో మళ్ళీ దేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షితంగా ఉండాలి, మరి పటుత్వంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒక మంచి నాయకుడిగా గత 10 సంవత్సరాల నుంచి నిరంతరం సేవ చేసినట్టుగా నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయతను మళ్ళీ కూడా ప్రజలు గుర్తించినారు. కాబట్టి ఈరోజు దేశంలో 400 స్థానాల పైన గెలిచేందుకు కోసం భారతీయ జనతా పార్టీ రూపొందించినటువంటి ఎన్నికల యొక్క ప్రచార కార్యక్రమంలో మరి జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా, అదే ప్రకారంగా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, అనేక మందిగా కూడా కేంద్ర నాయకులు, అదేవిధంగా దాంతోపాటు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద 17 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కనీస మినిమం 12 సీట్స్ గెలిచడం కోసము మా యొక్క వ్యూహరచన తయారు చేసినాము. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక శత్రుత్వంగా ఇతర పార్టీలు తీర్చిదిద్దింది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్ని చిచ్చులకు చివరికి ఇంట్లో భార్య భర్తల యొక్క పంచాయతీ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితుల్లో ఈ రకంగా వచ్చింది. కాబట్టి ఇవాళ దేశంలో అతి చిన్న పార్టీగా ఈరోజు జాతీయ పార్టీగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో రాహుల్ వర్సెస్ మోడీ. కాబట్టి రాహుల్ కావాలా, మోడీ గారు కావాలా అన్న చెప్పండి, జరగబోయేటటువంటి సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున 25,000 మందిని సమీకరించేటువంటి ప్రయత్నాలు నిమగ్నమై ఉన్నాం. వారికి కావాల్సినటువంటి ఈ ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు మీకు కనబడుతున్నాయి. వారందరికీ కూడా ఎండ నుంచి వారిని తప్పించడానికి సుమారుగా 50,000 మజ్జిగ ప్యాకెట్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక 25,000 వాటర్ బాటిల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మీటింగ్ అయిన తర్వాత వెళ్ళడానికి వారికి వెంటనే ఏదైనా అల్పాహారం లాంటిది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. వీటన్నిటితో పాటు పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేటువంటి కొత్తగూడెం వాసి, ఈ ఊళ్ళో పుట్టి పెరిగి చదువుకునే వ్యక్తి తాండ్ర వినోద్రావు గారి విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, వారితో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అలాగే ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకే వేదిక మీద ఇంతమంది అతిరథ మహారాజులు, నాయకులు,
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. కొత్తగూడెంలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది విజయానికి సంకేతం. వినోద్రావు గారి విజయం ఆల్రెడీ డిసైడ్ అయినది. రేపు మెజారిటీ డిసైడ్ చేసుకోవడానికి కోసమే ఈ ఏర్పాట్లు, ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా రాజకీయ పార్టీలకు చెప్పగలగటం మా ఉద్దేశం. మొత్తంగా మనం చూసుకుంటే రేపు కొత్తగూడెంలో జరగబోయేటటువంటి సభకైతే భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్లు మొత్తం 25,000 మందికి పైగా అయితే ఈ యొక్క బీజేపీ శ్రేణులు ఈ యొక్క సభలో పాల్గొంటాయని వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.